స్తుతిమాలిక అంటే అర్థం ఏంటంటే పూలదండ. ఎవరికేస్తారు? గనులైన వాళ్ళకి, బలమైన వారికి, అధికారులైన వారికి, ఇలా మనకంటే ఉన్నత స్థితి కలిగిన వారికి ఓ మాలిక, ఓ పూలదండ. ఘనపరచడం, హెచ్చించడం, ఆయనను మహిమపరచడం. మనం ఎవరికో పూలదండలు వేసి సన్మానించాల్సిన అవసరం లేదు. మనకున్న నాథుడు, యోధుడు, దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన, అందరు చెప్పండి, నజరేయుడైన యేసు. నీకే ఈ ఘన వేదిక, ఇదిగో ఈ వేదిక వేసి ఈ వేదిక ఘనపరుస్తారు మనుషులను. కానీ మనం వేసే వేదిక మనుషులకు కాదు. ఎవరికి? మన ఆరాధ్య దైవమైన ప్రభునకు, యేసయ్యకి. కనుక నీకే ఈ స్తుతిమాలిక, నీకే ఈ ఘనవేదిక. మన పైన యేసయ్య ప్రేమ ఏనాడు చల్లారిపోలేదు, మరణానికైనా వెనుదిరిగి పోలేదు. మరణం ఎదురొచ్చిందని, కష్టం, నష్టం, వ్యధ, వ్యాధి ఎదురయ్యిందని యేసయ్య పారిపోలేదు. యూదా గోత్రపు సింహమై మరణం ఎదుట నిలిచాడు. మరణాన్ని సమాధి చేసి సజీవుడై, మృత్యుంజయుడై లేచాడు. సజీవుడై మన మధ్యలో సంచరిస్తున్నాడు. చప్పట్లు కొట్టకపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. సంతోష గానాల సంపద, స్తోత్ర సంపద. క్రైస్తవ లోకంలో కోట్ల కొలది పాటలు ఉన్నాయి. ఈ పాటలన్నీ స్తోత్ర సంపద. స్తోత్రం, హల్లెలూయా. ఈ స్తోత్ర సంపద ఆయనకి చెల్లించాలి. ఎందుకంటే ఆయన అనురాగశీలుడు, అనుగ్రహపూర్ణుడు. ఆయన గుణశీలతను ఈ లోకంలో వేణోళ్లతో స్తుతించిన వర్ణించలేము, ఇంకా మిగిలే ఉంటుంది. అంత హెచ్చైనది ఆయన గుణశీలత. ఇక శ్రేష్టమైన మరొక మాట చెప్పాలంటే, నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా, నీవు లేని లోకాన నేను ఉండలేనయ్యా. కొంతమందికి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలే వాళ్ళకి లోకం. మనం ఎన్ని చెప్తున్నా, ఎంత చేస్తున్నా వాళ్ళు ఆ లోకంలోనే ఉంటారు. వాళ్ళకి అదొక ప్రపంచం. కానీ మనం లేచినా, నిలిచినా, కూర్చున్నా, తిన్నా, తిరిగినా, ఉన్నా, ఊడినా మన ప్రపంచం యేసయ్యే. ఆయన లేకుండా మనకు ఎన్ని హంగులు రంగులు తీరిన లోకానికి మనల్ని తీసుకుని వెళ్ళినా, ఆయన లేని లోకం మనకు అవసరం లేదు. ఆయన ఉన్న చోటే మనం ఉంటే చాలు. ఆయన లేని లోకంలో, ఆయన లేని పరలోకంలో మనల్ని తీసుకుని వెళ్ళి పెట్టినా కూడా మనకు అవసరం లేదు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడే మనం ఒదిగిపోవాలి, నిలిచిపోవాలి, బ్రతికిపోవాలి. ఆమేన్.